ఆర్టీసీలో కార్గో సర్వీసు 2017లో ఆర్టీసీ సొంతంగా ప్రారంభించింది. ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ 2023-24 సంవత్సరానికి దాదాపు 190 కోట్ల ఆదాయం సంపాదించగలిగే స్థాయికి వచ్చింది. సో ఇందుకు ఆదరించిన ప్రతి ఒక్క కస్టమర్కి అలాగే ప్రయాణికులకి అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు. మా ఈ కార్గో సదుపాయాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడం కోసం 2 సంవత్సరాల క్రితం డోర్ డెలివరీ సదుపాయం కూడా ప్రవేశపెట్టాం. ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని మరింత ప్రాచుర్యం సంతరించుకోవడం కోసం పబ్లిసిటీలో భాగంగా మరోసారి ఈ నెల ఈ రోజు నుంచి అంటే 20వ తారీఖు నుంచి జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రమంతా అన్ని డిపోల్లోనూ అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా బాగా విగరస్గా పబ్లిసిటీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రజలకి ఈ విషయం చేయడం కోసం ప్రెస్ మీట్ పెట్టాను. సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీని ఇంత బాగా ఆదరించారు, కార్గోని చాలా బాగా ఆదరించారు. అలాగే డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గోని మరింత ఆదరించినట్టు అవుతుంది. మీకు కూడా మరింత సదుపాయం కలిగేలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా. ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద 80 ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది. అలాగే డోర్ డెలివరీ ఏంటంటే 10 కేజీల వరకు ఉన్న లగేజీలు మీకు కన్సర్న్ ప్లేస్కి వెళ్ళాక మీ ఇంటికి 10 కిలోమీటర్ల రేంజా 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం. సో ప్రయాణికులు కస్టమర్సు ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విరివిగా వాడుకొని కార్గోని మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ, అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇటువంటి రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్గా ప్రయాణికులకి కస్టమర్స్కి రకరకాల పార్సిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది. అప్పుడు మన బంధువులకి స్నేహితులకి కొంతమంది గిఫ్ట్ రూపంలో స్వీట్స్ పంపిస్తుండొచ్చు. అలా రకరకాల పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అకేషన్ ముందు ఆలోచించుకొని మేము ప్రవేశపెట్టింది ఇది. సో ఆర్టీసీలో ఉన్న ఈ కార్గో సదుపాయాన్ని అలాగే అదనంగా ఇప్పుడు మనం యాడ్ చేసిన డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రయాణికులు బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే సంక్రాంతి సంబంధించి మన స్పెషల్ ఆపరేషన్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా ప్రతిసారి ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు చాలా హెవీగా ట్రాఫిక్ వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి మనకి 13, 14, 15 ఈ 3 రోజుల్లో భోగి సంక్రాంతి కనుమ ఉన్నాయి. దీనికంటే ముందుగా అంటే 9, 10, 11, 12, 13 తారీఖుల్లో హైదరాబాద్ నుంచి మన జిల్లాకి అంటే ఏలూరు కానీ జంగారెడ్డిగూడెం కానీ నూజివీడుకి కానీ చాలా హెవీ డిమాండ్ ఉంది. సో ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవడం కోసం అడ్వాన్స్గా మేము 10 రోజు 9, 10, 11, 12 తారీఖుల్లో మేము రెగ్యులర్గా నడిపే 25 బస్సులతో పాటు మరొక 25 బస్సులు అదనంగా ప్లాన్ చేసాం. అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది. సో వీటికి డిమాండ్ బాగా ఇంకా పెరిగితే మరలా అదనంగా బస్సులు కూడా యాడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించాల్సిగా కోరుకుంటున్నాను. అలాగే సంక్రాంతి అయిపోయాక కూడా 15 నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 15 నుంచి 15, 16 అలా ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు కూడా మన సైడ్ నుంచి కూడా ఏలూరు జంగారెడ్డిగూడెం నూజివీడు నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి అదనపు బస్సులు పెట్టడానికి కూడా ప్లాన్ చేస్తాం. అది కూడా ఆన్లైన్లో పెట్టించాం. ఈ అదనపు బస్సులు వాటికి కూడా అన్ని నార్మల్ ఫేరే ఉంటుంది, ఎక్స్ట్రా ఫేర్ ఏమీ వసూలు చేయట్లేదు. సో ఈ విషయం కూడా ప్రయాణికులు గమనించాల్సిన కోరుచున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఈ 22 నుంచి 25 వరకు విజయవాడలో భవానీమాత దీక్ష విరమణ జరుగుతుంది. చాలామంది కాలినడకన వెళ్ళి అక్కడ దీక్ష విరమించుకుని తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటారు. సో ఆ ట్రాఫిక్ డిమాండ్ మీట్ అవ్వడం కోసం కూడా ముఖ్యంగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నుంచి నూజివీడు నుంచి విజయవాడ వైపు అదనంగా బస్సులు ప్లాన్ చేస్తున్నాం. ఇలా ఈ రద్దీ మీట్ అవ్వడం కోసం ఇది కూడా నీడ్ బేస్డ్గా బస్సులు పెంచుకుంటూ వెళ్తాం. అక్కడ విజయవాడలో కూడా మా టీం ఒకటి మానిటరింగ్లో పెట్టి ఆ ట్రాఫిక్ రద్దీని బట్టి మాకు కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటే బస్సులు ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈ 2 సదుపాయాలను కూడా ప్రయాణికులు వాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఇదే మాదిరిగా మనం బస్సులు ప్లాన్ చేస్తున్నాం. అంటే పశ్చిమ గోదావరి అంటే భీమవరం, నరసాపురం,
తాడేపల్లిగూడెం తణుకు డిపోల నుంచి కూడా హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్ జిల్లా వైపు రావడానికి, అలాగే మన తిరుగు ప్రయాణంలో ఆ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా దాదాపుగా 9, 10, 11 తారీఖుల్లోనే 100కు పైగా అదనపు బస్సులు ప్లాన్ చేసాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వస్తున్న డిమాండ్ మీట్ అవ్వడం కోసం. సో మరొకసారి ఆర్టీసీ ఆదరిస్తున్న ప్రయాణికులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఆర్టీసీ కార్గోని, ఆర్టీసీ రవాణాని కూడా బాగా ఆదరించాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.